Hi, namaste guys. How are you all? Welcome to our channel, official Match Dawn. గాయస్ ఈరోజు చూసుకుంటే డే 7 అన్నమాట. మన వాళ్ళు అందరూ రెడీ అవుతారు ఇక ఊనికి. అందరు బండ్లు తీస్తున్నారు కానీ ఎవడేం చెప్తావు, అందరు బండ్లు తీస్తున్నారు. ఎడిగిపోతున్నారు మామ భాస్కర్. మామ అయ్యో మనం ఎవ్రీ ఇయర్ కుర్తాలు వేస్తామన్నమాట గణేషన్ తీసే నిమజ్జనం టైంకి. ఇప్పుడు కుర్తాలు కొన్ని కానీ పోతున్నారు మన వాళ్ళు. మన ఇంకా నిమజ్జనం 3 days ఉంది. 3 days అంటే ఇప్పుడు పోతున్నారు అంటే మన వాళ్ళకి చాలా గ్రేట్. అగో వస్తారు లైన్, ఒక్కొక్కరు వస్తారు. అగో చూడు, వీళ్ళందరికీ ఇప్పుడే పొద్దుగాల అయింది, అందుకే కుర్తాలు కుట్టించుకుంటారంటే ఇప్పుడు పోయి. ఇంకా 3 days ఉండే. ఎడబోతురు మనది చార్మినార్. బండి సెట్ అయితే లేదా బండి ఖరాబ్ అవుతున్నాడు ఆయన. అందరినీ కుర్తా మంచిగా ఉంది. మళ్ళీ కుర్తా మీద ఇంకో కుర్తా వేస్తా అంటున్నాం ఇప్పుడు. అంతే కదా మళ్ళీ. సాయిరామ్ అబ్బా, సాయిరామ్ 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 లో మంచిగా ఉంటాయా? అగ్వా సగ్వా అని చెప్పొద్దు కానీ పెట్టినంత అంతే, దొరికినంత. ఇది మన గ్యాంగ్ అయితే ఇంకా చాలా మంది వచ్చింది. వాళ్ళందరి దగ్గర బిజీ కూడా అని చెప్పేసి మేమే బట్టలు తీసుకుంటున్నాము. ఇప్పుడైతే మేమైతే పోతున్నాము. రానులకు బట్ట మేమే తీసుకుంటాం అన్నమాట. ప్రజెంట్ అయితే విఎస్టీ కాడ ఉందాం. ఇంకా వచ్చేటోళ్ళు వాళ్ళ కోసం అయినాము. మంచి మాట అదే ఈసారి ఇలాంటి బట్ట తీసుకున్నాం అనుకుంటున్నాం. మంచిగా డిజైన్ క్లాత్, మంచి క్లాత్ తీసుకున్నాం ప్రింటెడ్ది. నీకు మామ? నేను ఆల్రెడీ తీసుకున్నాం మామ. ఇది చూసావా, అందరూ కూడా అయితే ఇక్కడ ఎప్పుడు సపరేట్ ఉంటారు. ఇదైతే మామ ఎప్పుడైనా సెపరేట్ గా కనబడితేనే యూనిక్ ఉంటాం కదా మామ, అందుకని నల్ల బట్ట తీసుకున్నాం. మళ్ళా నల్లబడ్డ కాదు మామ, చూడు రాడు నిమజ్జనం ఫోటోలు తీసుకుంటారు నాతో. చూడు అందరూ కూడా అయితే ప్రతిసారి ఒక్కరు సపరేట్ ఉంటాడు. ఈసారి సెపరేట్ ఉన్నా ప్రతిసారి. బాబు మనీష్ భాయ్ మటింకరుతో మాట్లాడు. రామనగర్ మనీష్ యమకింకరుడు, మిండెల్లకే మిత్రుడు. రామనగర్ మనీషు యమకింకరుడు, మిండెల్లకే మిత్రుడు. బాయ్ వచ్చింది శివరాజ్ బాయ్. బాయ్ ఆయన మనలో వెరైటీ ఏంటంటే ఇవాళ 7th day నైట్ 11 అవుతుంది. అంటే 8th day ఎంటర్ అవుతున్నాము. గణేష్ ఏమో 10 daysకి ఇస్తాము. ఈ 2 రోజుల బట్ట తీసుకొని ఎప్పుడు కుట్టిస్తారు, ఏడ కుట్టిస్తారు. 10 మంది ఉన్నాము. ఏందిరా ఆయన ఏదో దొరికిన సంతారా మీద ఎవరైనా గణేష్ పెట్టినా 1-2 daysకి పోతారు. కానీ మీ అమ్మ మీరేంద్ర ఆయన గణేష్ తీసారు 2 రోజుల్లో పోతాంటారు బట్టలు కుట్టడానికి. ఉంటారు ఎప్పుడు కుట్టిస్తారు. రాత్రి అంత సినిమా చేంజ్ అయిపోతుంది. చలో ఆడిపోయి మనం బీ జరా చూద్దాం బట్టలు ఎట్లున్నాయో. ఇందాక మన యూట్యూబ్ వీడియోలో అందరు ఏడిపోతున్నాం సాయిరామ్ అగో సాయిరామ్ బత్తాయో చూద్దాం నడురు. ఇప్పుడు మనది మీద సిగ్గుపడుతుండు. ఇక మన గ్యాంగ్ అందరు లోపల మెల్లగా వెళ్తుండు, మన వదిలేసినాడు. ఇన్ని గణం బట్టలు ఉన్నాయి. మా వాళ్ళకి ఒక్కరు నచ్చలేదు. ఇప్పటికే 2 షాపులు తిరిగిరు. అయ్యో ఇన్ని గణం బట్ట ముక్కలు ఉన్నాయి. అరే ఒక్కరు నచ్చలే. అరే భాస్కర్ ఏం బ్లాక్ దుల్ ఆడుతున్నావారా? బ్లాక్ లవర్ అప్పట్లో మిస్టర్ బ్లాక్. ఎందుకంటే ఎప్పుడు నల్ల షర్ట్లు వేస్తాడు. నల్ల షర్ట్లు నల్ల బనింగ్లు. ఇది ఎట్లుందిరా? నా మనసు ఇద్దురా. ఇది ఎట్లుంది చెప్పురా. ఇదా మామ, ఇది పట్టు చీరలు కట్టుకో అయితే నువ్వు. అరే ఒక ఐడియా మామ, అందరూ ఎప్పుడైనా కుర్తలు వేసుకుంటారు కదా, నువ్వు చీర కట్టుకుంటారు ఈసారి. ఒకటే గ్యాంగ్. ఇగో పూర్తిగా చంద్రముఖిలాగా మారిన మహేష్ గారిని చూడండి. అగో ఫైట్ వేసుకుంటా. మనోడు దొరకదు పాపం, ఆయన దమ్ చేస్తారు. బాలే బట్ట బాలే. అష్టోక్ ఈ కుర్తాలు తీసుకొని ఇక రారా బాబు అంటే కుర్తాల మీద వంటుండు. లుబ్బుబే అరే జర్రా మంచిగా ఉందిరా కుర్తా. 2 గంటలు ఇంతసేపా? ఆడలో కన్నా ఎక్కువైపోయింది మన షాపింగ్. ఇది జరుగు నిజంగా బాగుంది. ఇది ఒకసారి చూడేది మంచిగా వాడు. అదే అది పంటే నిజాలు బయటకు వస్తాయి. బాగుంది కదా. అరే ఆ షాప్ వాడు విషయం నాకు అట్లనే బ్యాటింగ్ ఆడతాడు. మంచిగా ఉందిరా ఇది కదా. మంచిగా అనిపిస్తుంది. మనం నల్లగా ఉంటే మంచి డార్క్ ఉంటే మస్తు ఉంటుంది.
మనలో జర నచ్చింది సెట్ చేస్తారు. ఇలా సెట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ బొమ్మలు ఎక్కడ నుంచి నీడు చూస్తున్నారా ఆయన సెలెక్ట్ చేస్తుంటే వాళ్ళు చూడవారా మంచిగా నచ్చిందా? గోమా అనుకో అనుకో అయిపోయి సెట్ అనుకో మనకి కలర్ చూసి అయిపోయి వెళ్ళిపోదాం తీసుకొని. ఇది బాగా సేమ్ సైడ్ వాళ్ళ ఇక్కడ ఉంది అది. ఏది అరే అదే ఓపెన్ చేయరా గణేష్ ఉంది కుర్తా నితిన్ ఈడుంది చూడు నితిన్ రే గణేష్ ఉంది ఓపెన్ చేయ. బాగుంది కదా కానీ కిందికి వచ్చేస్తుంది గణేష్ అట్లా మంచిగా అనిపించదు కదా. పైకి వస్తే మంచిగా ఉంటుండే సిస్టమ్ దగ్గరికి వస్తే. అదే ఒకసారి మళ్ళీ చెప్పు ఏ గైస్ రావాలి. మేము రామ్ వీడ సాయిరాంలోనే దగ్గర 200 మంది పనులు ఉన్నారు. వీడు రావాలంటే వీళ్ళు వెళ్ళేం తెలుస్తుంది కానీ కూడా రాని కాదు వాళ్ళ దగ్గర మాట్లాడి డిస్కౌంట్ చేస్తారులే. మావాడిని పెట్టుకుని డిస్కౌంట్ అయింది కదా. మావాడి స్వచ్ఛ భారత్ చేశాడు డైలీ పొద్దున అడుగీడు అంతే అంటారా? చూసుకుంటే మనం చాలా గంట అవుతుంది. ఇదంతా చిందరబందరు చేసిరు మన వాళ్ళు. అదంతా చిందరబందరు చేసిరు. పాపం మనకైతే టార్చర్ చూపెడుతుర్రు. ఇగో ఒక్కొక్కడు అలసిపోయి ఇట్లా వండుకుర్రు చూడు. ఇంతసేపు ఈడు వన్నోడు ఇప్పుడు ఈడు ఒక పక్కన ఆడు. ఈడైతే పాపం ఆ షాపోన్కి అయితే చుక్కలు చూపెడుతుర్రు గంట నుంచి. ఈ అఖిల్ భాయ్ ఏం చేయాలి తెలియక కూర్చొని సెలెక్ట్ చేసుకుంటుండు క్లాత్. మళ్ళీ 4-5 కలర్ అంటే 4-5 దీపిస్తూనే ఉంటాడు ఇప్పుడు వీళ్ళు. అరే అంత షాపింగ్ అయిపోయినా అనుకుంటాను లేవటరా బాగుంది. 800 అట మీటర్. ఎన్ని మీటర్లు సారా? అరే ఇందాక ఇది ఫిక్స్ అన్నారు కదరా మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఆ బైక్ బతుకు మళ్ళీ ఇది తీసుకుంటారు ఇప్పుడు ఎంత? 1200 మీటర్. ఏ చెల్లి అంత తక్కువ ఉంటుందా? ఇదన్నా రీ నుంచి అటు పోతారు అలాగలా బాయ్. 1000 సరిపోలే ఎక్కువ 800 చీప్ అని చెప్పేసి వద్దంటారు. మన భాస్కరానికి ఏమో కొనుక్కో ఆ గ్రీన్ కలర్ నచ్చింది. అందరిలో కలిసిపోవాలి మామ. వాళ్ళు నారాజు కావద్దు అందరూ పోనీ పోను సర్లే ఏడోకలే మళ్ళీ ఇష్టాలు తీసుకుంటాం. చాయ్ దాపి ప్రాణాలు వద్దు కానీ చాయ్ దాపి పెట్టేటప్పుడు. అరే ప్రాణాలు వద్దు పెట్టేటప్పుడు చాయ్ దాపి అన్న భాస్కర్ సెట్ అయిపోయి ఆల్రెడీ బట్ట సెలెక్ట్ చేసిరా మన వాళ్ళ పైన. మళ్ళీ ఆయన 2 బట్టలు సెలెక్ట్ చేసారు. ఫస్ట్ ఒకటి తీసుకుర్రు కన్ఫర్మ్ అన్నారు. తర్వాత కూడా వచ్చి నాకు నచ్చలే అన్నాడు. అదే అని చెప్పి మళ్ళీ వేరే తీసుకురు. అది కన్ఫర్మ్ అయిపోయి కిందికి వచ్చి బిల్లింగ్ అయిపోదామని చెప్పేసి మన వాళ్ళు కరెక్ట్ గా ఈ బట్ట సెలెక్ట్ చేసి ఫిక్స్ అయిపోయారు. కట్ చేసే చూడు పాపం వీడైతే పిచ్చోడు అయిపోతుంది మనోడు భయ్యా. మొత్తం ఇవన్నీ ఆ ఏనుగులు తీసిరు ఆ క్లాత్ తీసిరు ఈ క్లాత్ చేసి అన్నదాన భవనానికి ఇప్పుడు నైట్ 20 గంట అవుతుంది రా. అన్నదానం ఏడు అవుతుంది రా నాయన. చూద్దాం ఇంకా లాస్ట్ ఎట్లున్నాయేమన్నా కానీ ఇంకా కుర్తా సెలెక్షనే కాలే. ఇక్కడేమో వీళ్ళిద్దరు అన్నదమ్ములు షర్ట్ అండ్ ప్యాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. పాపం వాడు షర్ట్ అండ్ ప్యాంట్ సెలెక్ట్ చేసుకుందామంటే భయ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి చూపెడతా అని చెప్తుండు. ఇందాక నుంచి వెయిట్ చేస్తుండు మనీష్ అన్న షర్ట్ అండ్ ప్యాంట్ కోసం.
కన్నా దారుణంగా ఉన్నారు కదా షాపింగ్. ఆ శ్రీనివాసంలో పోయినా గంటలు వెళ్తారు వీళ్ళు 2 గంటలు అవుతుంది వచ్చి. మన భాస్కరానికి అయితే లేదు సార్, బ్లాక్ దియవా ఆ బ్లాక్ దియవా అంటాడు కాంచనా లెక్క. బ్లాక్ కలర్ లో ఉన్న మ్యాజిక్ మీకు తెలియదు మామ. ఆఖరికి షాప్లో కూడా బంద్ చేస్తారు కానీ మాల్ షాపింగ్ ఇంకా అయితే లేదు. పాపం మా భాస్కరానికి మనస్కి అయితే ఆకలి అవుతుంది. ఇక్కడ ఏమో టైం చూస్తే 1 లేట్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ టైంకి ఫుడ్ పెట్టేటోడు ఎవడని ఉంటే తిందాంరా అని అన్నదానం పోయి లేదు బాయ్ తొందరగా కుర్తాలు కొనుక్కొని వచ్చేసి అప్పుడు పోదామని అన్నారు. వాళ్ళు గిన్నెలు కడిగి తోమి సబీనా పెట్టి ఇంట్లో ఎండ పెట్టుకురు బాజాలు. ఇక్కడ మనం ఎండుతున్నాం. వీళ్ళు ఇంకా వస్తలేదు. వారు రారు రా, వీళ్ళు రావట్లేదు. ముసురు మా వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి కాళ్ళు వస్తున్నాయి పాపం. సార్ చూద్దాం వేద్దాం అయిపోయి బిల్డింగ్ అయిపోయిందంటే వస్తుర్రు. భాస్కర్ వచ్చిర్రా నాయన ఇక టైం చూస్తే 1 అయిపోయింది. 1 అయిపోయింది. దిగుతురు వాళ్ళ ముఖాల్లో ఆనందాలు చూడుర్రి. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. ఒకసారి ఏ కుర్తా తీసుకురా చూద్దాం. ఏ కుర్తా చూపి సరే చూపెడతారు లేకపోతే నిమజ్జనంలో చూపెడతారు. చూపిరా ఏం కాదు సస్పెన్స్ అంట. మనోడు ప్రదీప్ అందరు గ్యాంగ్ చూద్దాం ఒకసారి బట్ట ఎట్లుందో చూపిరా ప్రదీప్. మొత్తం పూల రంగడా ఏంద్రా కింద డిజైన్లు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, డోర్లు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి. పెద్ద ప్లానింగ్ కాదు. ఎట్లా చెప్పు, టెంట్ హౌస్ లేకలేదా? టెంట్ హౌస్ సైడ్ వాళ్ళు ఆడతాం ఎట్లా ఉంది కదా సైడ్ వాళ్ళు. ఎంత పడుతుంది మామ మీటర్? ఎంత 500? అది చెప్పురా బే తక్కువనే కొనా 300 500 వాళ్ళు ఏంటుంది గాయసీడు నమ్మకర్రీ. ఎన్ని మీటర్లు రా చెట్టు పైన కుర్తాకి? 2.5 పాయింట్ 1.5 2.5 తీసుకురా. ఎట్లుందో బట్ట. సో వీడియో ఎంత గాయస్ నచ్చితే లైక్ చేయర్రి. మళ్ళీ బట్ట కుట్టిన తర్వాత ఒకసారి మన గణేశం తీసే రోజు చూసి పెడతాం ఎట్లుందో. ఓకేనా? ఓకే మళ్ళా బాయ్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.